నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆయురారోగ్యాలతో ఎప్పుడు మెండుగా ఉండాలి అని చెప్పి అమ్మవారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి శుభవార్త అందించబోతున్నాను. అమ్మా వెంటనే విను. ఇది విన్న తర్వాత నోరు ఖచ్చితంగా తీపి చేసుకో. ఇది నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ ఎన్ని జన్మలెత్తాల్సి ఉంటుందో తెలుసుకో తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశంతో అమ్మవారు మన ముందుకు వచ్చారండి. మరి అమ్మవారు ఏమి సందేశం అందించినా కూడా అది మన మంచి కోసమే కదండి. ఖచ్చితంగా ఈ వీడియోని చివరి వరకు చూస్తూనే కదా మనకు అమ్మవారి సందేశంలో ఆంతర్యం అనేది మనకు అర్థమవుతుంది. తప్పకుండా మీరు ఎటువంటి సమస్యల్లో చిక్కుకున్నా కానీ చెప్పుకోలేనంటే బాధలు మీట్లో ఉన్నా కూడా అమ్మవారి ఆశీస్సులతో ఖచ్చితంగా మీకు ఈరోజైతే మంచి శుభవార్తను మీరు వింటారు. ఇక అమ్మవారు సందేశం ఏం చెప్తూ ఉన్నారు అంటే కనుక, బిడ్డ శుభవార్తని నీకు అందించబోతున్నాను, వెంటనే వినాలి అని చెప్పి ఎందుకు చెప్పానో తెలుసా? ఖచ్చితంగా నువ్వు ఇది విన్నావు అంటే ఎగిరి గంతులేసి నీ నోటినైతే నువ్వు తప్పకుండా తీపి చేసుకోవాలమ్మా. అర్థమైంది కాదు? కానీ ఇది వినుక కనుక నిర్లక్ష్యం చేశావు అంటే ఇదే సంతోషం మరి నీ జీవితంలో మళ్ళీ వస్తుందా? రాదు. మళ్ళీ జన్మ ఎత్తాల్సి ఉంటుంది. అందుకనే ఎప్పుడైనా సరే ఆ అదృష్టాన్ని చేజిక్కించుకోవాలి. కానీ ఇది కనుక నిర్లక్ష్యం చేశావు అంటే ఇదే సంతోషం నీ జీవితంలో నీకు దక్కాలి అంటే ఖచ్చితంగా నువ్వు మళ్ళీ జన్మెత్తాల్సిందేనమ్మా. బిడ్డ ఎందుకు ఇంతలాగా చెప్తున్నానో అర్థం చేసుకో. నీ దుర్గమ్మ ఏది చెప్పినా కూడా దానిలో అర్థాన్ని నువ్వు గ్రహించగలిగితే కనుక ఎప్పుడైనా సరే కానీ అదృష్టం అనేది తలుపు తట్టినప్పుడు మాత్రమే దాన్ని స్వాగతించుకోవాలి. అంత మాత్రమే కాదు, ఎప్పుడైనా సరే కానీ కర్మ ఫలితాలు ఉంటాయి చూడు. అది మంచి చేస్తే మనకు మంచి కర్మను, చెడు చేస్తే చెడు కర్మను మనకు అందిస్తుంది. ఇదంతా కూడా అసలు ఏం చెప్తున్నారు దుర్గమ్మ? నాకు ఏమీ అర్థం కావడం లేదు. కాస్త అర్థమయ్యేలా చెప్పు తల్లి. నేను వినాలి అనుకుంటున్నటువంటి శుభవార్త ఏంటి అసలు అని చెప్పి ఆశగా అడుగుతున్నావుగా. అయితే నీకోసమేనమ్మా బిడ్డ ఈ యొక్క సందేశాన్ని నీ ముందుకు తీసుకొచ్చాను. నువ్వు ఈ సందేశాన్ని వింటున్నావు అంటేనే ఖచ్చితంగా నీకు నా ఆశీర్వాదం, పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం అనేది ఉండడం వల్లనే నువ్వు ఈ సందేశాన్ని వినగలుగుతున్నావు. మరి ఇందులో ఉండే ఆంతర్యం నీకు పూర్తిగా అర్థం అవ్వాలి కదా. అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను నువ్వు జాగ్రత్తగా వినాల్సిందే. మరి అనగనగా ఒక ఊరిలో ఒక పేద రైతు కుటుంబం ఉంటుంది. అయితే ఆ పేద రైతు కుటుంబం ఆకలితో ఎప్పుడు కూడా అన్నం కోసం అని చెప్పి ఏ రోజు పనులు ఆ రోజు చూసుకుంటూ అంటే చేసుకుని వచ్చి ఆ వచ్చిన డబ్బులతో తన యొక్క ఆకలిని తీర్చుకుంటూ ఉండేవాడు. అయితే అలాగే గత కొన్ని రోజులుగా జరుగుతూ ఉంది. అయితే ఒకరోజు అతనికి పని అనేది అసలు దొరకనే లేదు. పని దొరకకపోవడం తోటి దానికి తగ్గట్లుగానే ఆ రోజు తనకి బాగా ఆకలి వేస్తుంది. అలా ఆకలి వేసింది అని చెప్పి మనసులో అనుకుంటూ అడవిలో నుంచి బయటకు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. అలా ఇంటికి బయలుదేరి వెళ్తూ ఉండగా దారిలో ఒక గట్టు దగ్గర ఒక పక్షి తను ఒక రొట్టె ముక్కను నోటికి కరిపించుకుని తెచ్చుకుని ఆ రొట్టె ముక్కను ఎంతో ఆశగా తినడానికైతే అలా గట్టు మీద పెట్టింది. అలా గట్టు మీద పెట్టిన క్షణంలోనే ఈ యొక్క వ్యవసాయదారుడు అంటే ఎవరైతే ఇతను పేద కుటుంబంలో ఉన్న వ్యక్తి రైతు ఎవరైతే ఉన్నాడో అతను ఏంటి అంటే ఆ రొట్టె ముక్కను వెంటనే చేత్తో తీసేసుకుని ఈరోజు నాకు ఆహారం దొరికింది కదా అని చెప్పి సంతోషంతో ఇంటికి బయలుదేరి వెళ్ళి ఆ రోజు తన కుటుంబం అంతా కూడా ఆ రొట్టె ముక్కను తిని వారి యొక్క ఆకలిని తీర్చుకుని సంతోషపడతారు. కానీ ఇక్కడ పక్షి మాత్రం ఎంతో కష్టపడి ఎంత దూరం నుంచో ఆ రొట్టె ముక్కను
తన యొక్క నోటితో పట్టుకొని బరువుగా ఎగురుకుంటూ మోసుకొని వచ్చి తిందాం అని చెప్పి ఆశగా అలా గట్టు మీద పెట్టుకుంది కదా. అలా తన యొక్క నోటి దగ్గర తిండి తీసివేసినందుకు ఆ రొట్టె ముక్క తనకు తినాలి అనిపించే కోరికను కూడా తను చంపుకుని దాని గురించి ఆలోచించి కొన్ని రోజుల వరకు దాని వర్షాల కారణంగా సరిగ్గా ఆహారం అనేది ఆ యొక్క పక్షికి అసలు ఆహారం అంటే తినకలేకపోతే ఎవరికైనా కానీ చనిపోవాల్సిందే కదా. మరి కొన్ని రోజులకు అలాగే ఆ పక్షి కూడా ఆకలితోటి అలమటించి ఆ యొక్క ఆకలిని తట్టుకోలేక ఒక రోజైతే మరణిస్తుందన్నమాట. అలా మరణించిన ఆ పక్షి ఈ యొక్క వ్యవసాయదారుడు యొక్క కుటుంబంలో తన కొడుకు రూపంలో పుడుతుంది. అయితే ఆ వ్యవసాయదారుడు చానాళ్ళ తర్వాత మళ్ళీ నాకు కొడుకు పుట్టాడు అని చెప్పి ఎంతో గారాబంగా ఆ యొక్క పిల్లవాడిని పెంచుకుంటాడు. ఇక తరువాత కొడుకు పుట్టిన వేళ విశేషము, అతను కష్టపడిన సంపాదించిన డబ్బు ఏదేమైనప్పటికీ కూడాను తను ఒక స్థాయిలో నిలదొక్కుంటాడు. అంటే కొంచెం డబ్బునైతే సంపాదించేసుకుని మరీ పూటకి తెచ్చుకుని తినేటట్టుగా కాకుండా తన యొక్క ఆర్థిక పరిస్థితిని అయితే మెరుగుపరుచుకుంటాడు. అలాగే ఆ యొక్క బిడ్డతోటి తన యొక్క కుటుంబ సమస్యలను ఏవి కూడా జోడించకుండా అల్లారు ముద్దుగా గారాబంగా ఆ బిడ్డనైతే పెంచుకుంటాడు. ఇలా పెంచుకున్న తర్వాత అందరూ కూడా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లవాడు చాలా చక్కగా ఉన్నాడు, ఆ వ్యవసాయం చేసుకునే అబ్బాయికి ఇంత చక్కని అందగాడు ఎలా పుట్టాడు, ఈ పిల్లవాడు ఏంటి ఇంత అందంగా ఉంటాడు అని ప్రతి ఒక్కరి చూపు కూడా ఆ పిల్లవాడి మీదే ఉంటుంది. ఆ మాటలు విన్న వ్యవసాయదారునికి ఎంతగానో సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మనకైనా చూడండి, ఎవరైనా కానీ మన బిడ్డ బాగున్నాడు, ఈ బిడ్డ భలే అందంగా ఉన్నాడు, భలే చక్కగా పెరుగుతున్నాడు అంటే మన కడుపు నిండిపోతుంది కదా. ఎవరైనా మన బిడ్డలను పొగిడితే ఆ తల్లిదండ్రులకి ఆనందం చాలా ఎక్కువగా అయిపోతుంది కదా. అలాగే ఈ రైతుకు కూడా ఆ బిడ్డను పొగుడుతూ ఉంటే తన బిడ్డ ఎదుగుదల చూసి, తన బిడ్డ అందాన్ని చూసి, బిడ్డ తెలివితేటలను చూసి తనకు సంతోషం అనేది చాలా ఎక్కువైపోతుందన్నమాట. రోజు రోజుకి కూడా అలా సంతోషం అనేది ఎక్కువైపోతూ ఉండగా తనకు 15 ఏళ్ళు అయితే వచ్చేసరికి పిల్లాడికి రానే వస్తాయి. అబ్బా, నా కొడుకు 15 ఏళ్ళు వచ్చేసాయి, ఇక నాకు ఏ బాధ లేదు, నేను ఈ పిల్లవాడు ఇంకా చక్కగా మంచిగా చదువుకుంటున్నాడు, లైఫ్లో కూడా సెటిల్ అయిపోతూ ఉంటాడనమాట అని అనుకున్న సమయంలో హఠాత్తుగా అనుకోకుండా ఒక పాము కాటు వల్ల ఆ పిల్లవాడైతే చనిపోతాడు అన్నమాట. ఈ యొక్క పిల్లవాడు చనిపోవడంతో వాళ్ళ అమ్మ నాన్నకు తీరం దుఃఖం. ఎందుకంటే చెయ్యి అంటే చిన్నప్పటి నుంచి గారాబంగా పెంచుకున్న పిల్లవాడు లేక కలిగిన పుత్ర సంతానం అవ్వడంతో చాలా ఇదిగా చూసుకునే పిల్లవాడు, అందులో చక్కటి అందంగా ఉండే పిల్లవాడు, ప్రతి ఒక్కరూ పొగిడేవారు కదా ఆ బిడ్డను చూసి. అంత చక్కని పిల్లవాడు పెరిగి పెద్దయి సరిగ్గా మంచిగా ఎదిగి ఒక చేతికి అందుకున్నాడు కొడుకు అనుకున్న టైంలో సడన్గా చనిపోతే ఎవరికైనా, ఏ తల్లిదండ్రులకు మాత్రం సంతోషం ఉంటుంది చెప్పండి. అలాగా వీరు కుంగిపోయారనమాట. కుంగిపోయి ఆ దేవుళ్ళని తిట్టుకోవడం మొదలుపెట్టారు. ఆ యముడిని మేమేం పాపం చేశాము, యమధర్మరాజా, మాకు చేతికి అందిన కొడుకుని తీసుకెళ్ళిపోయావు, అంత అన్యాయం మేమేం చేశాము మేము అని చెప్పి ఇలా రోజు కూడా బాధతో కుమిలిపోతూ దేవుణ్ణి తిట్టుకుంటూ యముడిని తిట్టుకుంటూ ఇలా కాలాన్ని అయితే గడుపుతూ ఒకరోజు నిద్రపోతే నిద్రలో ఆ రైతుకి యముడు కల్లోకి వస్తాడు. యముడు కల్లోకి వచ్చి, నీ కొడుకు చనిపోవడానికి కారణాన్ని నేను చెప్తాను, నువ్వు ఒక 2 రోజులు దేవుని మందిరంలోనే ఉండాలి, దేవుని మందిరం దాటి నువ్వు బయటకు వెళ్ళకూడదు, ఆ యొక్క దేవుని పూజ చేసుకుంటూ ఆ యొక్క భగవంతునిలో ధ్యానంలో ఉండిపోతే కనుక ఆ యొక్క చనిపోవడానికి కారణం నేను వివరించి చెప్తాను అని చెప్తే నాకు ఇలా కల వచ్చింది అని చెప్పి భార్యకైతే చెప్తాడన్నమాట ఆ రైతు. అలా చెప్పిన తర్వాత ఆ భార్య కూడా సరేనండి, మీరు 2 రోజులు దేవుని మందిరంలోనే ఉండండి అని చెప్పి ఆ యొక్క దేవుని మందిరం తలుపులు వేస్తే అతను ఆ దేవుని మందిరంలో ఉంటే అలా ధ్యానం చేసుకుంటూ ఉంటే అతనికి తీవ్రమైన నిద్ర వచ్చేసేసి
ఆ నిద్రలోకి జారుకున్న తరువాత ఎవరో ఒక యమదూత వచ్చి తన శరీరం నుంచి తన ఆత్మను తీసుకుని తన యొక్క యమలోకానికి తీసుకుని వెళ్తూ ఉన్నట్టుగా అంతా కూడా తెలుస్తూ ఉంటుంది. చుట్టూ కూడా ఆ యొక్క యమలోకంలో పాపం చేసిన వాళ్ళు మమ్మల్ని కాపాడండి అని చెప్పి కొంతమంది వేడుకుంటూ ఉంటే, మరి కొంతమంది ఏమో ఆ నూనెలో వేపి వారిని వేపుడు వేస్తున్నారు. మరి కొంతమంది పాపాత్ములను అయితే ఇతన్ని ఆ యమదూతకి ఆ యమధర్మరాజు నా దగ్గరికి తీసుకురండి అని చెప్తాడనమాట. అప్పుడు ఆ యమధర్మరాజు ఆదేశంతో యమదూత ఇతన్ని రైతుని ఆ యొక్క యమధర్మరాజు దగ్గరికి తీసుకుని వెళ్తారు. రోజు కూడా నువ్వు పరమేశ్వరుని తిడుతున్నావు, అంతేకాకుండా నీ యొక్క కొడుకుని నేను బలి తీసుకున్నాను అని చెప్తున్నావు. చూడు, ఇదిగో ఇక్కడ కొంతమంది చనిపోయిన వ్యక్తులు ఉన్నారు, వారిలో నీ యొక్క పుత్రుడు ఎవరో చూసుకో, పో వెళ్ళి అని చెప్పి ఒక పక్క చూపిస్తాడు యమధర్మరాజు అన్నమాట. అప్పుడు ఆ రైతు అక్కడ ఉన్న వ్యక్తుల్లో తన కొడుకు ఎవరా అని చెప్పి చూస్తూ ఉండగా తన కళ్ళకు తన కొడుకు కనిపించేస్తాడు. అలా కనిపించేసరికి సంతోషంతో యమధర్మరాజా, ఇదిగో ఇతనే నా కొడుకు అని చెప్పేసరికి అతని యొక్క కొడుకుని యమధర్మరాజు పిలుస్తాడు. ఇలా పిలిచిన తర్వాత, అయ్యా నీవు నా కారణంగా చనిపోయావు అని చెప్పి మీ తండ్రి నన్ను తిడుతూ ఉన్నాడు, అంటే ఇతను మీ తండ్రేనా అని చెప్పి అంటే, లేదు యమధర్మరాజా, ఇతను నా తండ్రి కాదు. ఎందుకంటే ఇతను నా తండ్రి అయితే మంచి చేసేవాడు కదా, నా తండ్రి కాదు. కనుకనే ఒకానొక రోజు ఒక పక్షి ఎంతో దూరంలో నుంచి ఒక రొట్టెను తీసుకుని ఆకలితో పాపం తన గట్టు మీద పెట్టుకుని తిందాం అని చెప్పి అనుకున్న సమయానికి ఆ రొట్టె ముక్కను నోటి దగ్గర నుంచి లాక్కుని వచ్చేశాడు. ఆ యొక్క పక్షి ఆకలితో చనిపోయింది. ఆ పాపం వల్ల తనకి నోటికి దక్కిన దాన్ని తన నోటి దగ్గర నుంచి తీసివేశాడు కదా, మరి అదే పాపం తగిలి నేను ఈ రోజున చనిపోయాను అని చెప్తాడన్నమాట. ఇక ఆ యొక్క రైతుకి ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. కళ్ళు బయర్లు కమ్మిపోతున్నాయి, బయర్లు కమ్మి పడిపోయి లేచేసరికి తన దేవుని మందిరంలో ఉంటాడనమాట. తర్వాత దేవుని గది తలుపులు తీసుకుని బయటకు వచ్చి జరిగిందంతా కూడా తన భార్యకు వివరించి చెప్తాడన్నమాట. అంటే ఎవరు చేసుకున్న కర్మ ఫలితం అనేది వారు అనుభవించాలి. అది చిన్న కర్మ అయినా సరే కానీ, పెద్ద కర్మ అయినా సరే కానీ, ఏదో ఒక రూపంలో ఆ కర్మ మళ్ళీ మన దగ్గరికి వచ్చే చేరుతుంది. కనుకనే మనం మంచి పనులు చేసామనుకోండి, మంచి కర్మలు అనేవి మనకు వస్తాయి. మనం చెడు పనులు చేస్తే చెడు కర్మలే మనను వెంటబడుతూ ఉంటాయి అన్నమాట. కనుక ఎప్పుడైనా సరే కానీ ఇది చిన్నదేగా అని చెప్పి అసలు అనుకోనేకూడదు. మరి ఆ యొక్క పక్షే కదా తన నోటి దగ్గర రొట్టె కదా అని చెప్పి ఆ రోజు అనుకున్నాడు. కానీ ఈ రోజున తనకి 15 సంవత్సరాల కొడుకు దూరం అయిపోయాడు కదా. మరి అది ఎంత బాధ, ఆ యొక్క రొట్టె బాధ తోటి ఆ పక్షి ఆకలితో అలమటించి చనిపోయింది కదా. మరి అది కూడా మరి దానిది ప్రాణమే కదా, ఈ పిల్లవాడిది కూడా ప్రాణమే. ఇప్పుడు మనిషి ఒక జీవి భూమి మీదకి వచ్చినప్పుడు ఆ జీవి ఏ రూపంలోనైనా సరే, ఉన్న పక్షి రూపంలో ఉండనివ్వండి, జంతువు రూపంలో అయినా ఉండనివ్వండి, లేదా మనిషి రూపంలో అయినా ఉండనివ్వండి, చిన్న కీటకం రూపంలో అయినా ఉండనివ్వండి, కానీ ఆ యొక్క జీవికి కూడా ప్రాణం అనేది ఉంటుంది కదా. మరి ఆ యొక్క ప్రాణానికి ఒక విలువ ఉంటుంది. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కూడా కుట్టదు కదా మరి అని చెప్పి మరి అంటూ ఉంటారు కదా మన పెద్దవారు. మరి ఎవరి ఆజ్ఞతో ఎవరి నోటి దగ్గరది తీసే అధికారం ఎవరికి ఉంటుంది చెప్పండి. కనుక ఎప్పుడు కూడా ఎవరి నోటి దగ్గరది కూడా మనం తీయనేకూడదు. ఒక్క నోటి దగ్గరది మాత్రమే కాదండి, మనం తెలియక అయినా కానీ మన వల్ల అవతలి వారికి ఏ చిన్న కష్టం కూడా కలగకూడదు. బిడ్డ, ఇప్పుడు నీకు పూర్తిగా అర్థమైంది కదూ. నువ్వు ఎన్నో రకాలుగా నీకు ఇంట్లో గొడవలు అయినప్పుడు నీ భర్తకు అన్నం పెట్టేటప్పుడు ఎన్నిసార్లు అంటే ఆ అన్నంలో చెయ్యి కడిగేసుకున్నాడు. ఒక్కసారి ఆలోచించుకో, తనకి ఎంత బాధ కలిగితే చెయ్యి కడుక్కుంటాడు. అప్పుడు నువ్వు తన నోటి దగ్గర ఆకలితో పళ్ళెం దగ్గర కూర్చున్న వ్యక్తి యొక్క మనస్తత్వం మంచిదైనా సరే చెడుదైనా సరే, అది ఏది ఏమైనప్పటికీ కూడాను తను ఆ రోజు పస్తూ ఉండవలసి వచ్చిన దానికి కారణం నువ్వే కదా. మరి అలా పస్తూ ఉండడానికి కారణం నువ్వే అయినప్పుడు ఆ యొక్క పాపం కూడా నీదే అవుతుంది కదా. మరి నువ్వు సంతోషంగా ఎలా
ఎలా జీవించగలుగుతావు చెప్పు? ఆనందంగా ఎలా ఉండగలుగుతావు? నువ్వు కడుపు నిండా ఎలా తినగలుగుతావు? మరి ఆ తిన్నది నువ్వు ఎలా అరాయించుకోగలుగుతావు? నీకు భగవంతుడు ఆ పాపానికి శిక్ష వేయకుండా ఉంటారా? దాని యొక్క కర్మ ఫలితం అనేది నీకు దక్కకుండా ఉంటుందా? బిడ్డ గుర్తుంచుకో. ఇక్కడ నువ్వు వినవలసింది శుభవార్త ఏంటి అంటే కనుక ఇప్పుడు నీకు వాస్తవాలు అన్నీ అర్థమయ్యాయి కదా. ఎప్పుడైనా సరే కానీ ఒక నీటిలో చీమ పడి తన ప్రాణం కోసం అల్లాడిపోతూ కొట్టుకుంటూ ఉన్నప్పుడు కూడా ఆ చీమను బయటకు తీసి నేల మీద వదిలేస్తే అది సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దాని ప్రాణం నువ్వు కాపాడినందుకు దానికి తెలియకపోయినా సరే భగవంతునికి ఖచ్చితంగా తెలుస్తుంది. దానికి కృతజ్ఞతగా భగవంతుడు నీకు ఏమి ఇవ్వాలో కూడా భగవంతునికి తెలుసు కదా. అదేవిధంగా ఎప్పుడైనా సరే కానీ మనం అవతలి వారికి సహాయం చేసేటప్పుడు ఆ సహాయం ద్వారా మనకు ఏదైనా దక్కుతుంది అన్న ఉద్దేశంతో చేయనేకూడదు. నిస్వార్థంగా సహాయం చేసినప్పుడు మాత్రమే భగవంతుడు మనకు నిస్వార్థంగా ఇవ్వాల్సినవన్నీ కూడా ఇచ్చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా సరే కానీ ఏ మనిషికైనా కానీ స్వార్థం, ఈర్ష్య, అసూయ, ఒకరి నాశనం అయిపోవాలి అనే తపన, ఒకడు ఎలాగైనా సరే కుంగిపోవాలి, అనారోగ్యం పాలైపోవాలి అనే ఆశ అనేది ఉంటే అది మళ్ళీ తిరిగి మనకే తగులుతుంది. అది మళ్ళీ తిరిగి మన వరకే వస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇదే నిజం, ఇదే సత్యం. దీని మీదనే కర్మ ఫలితాలు అనేవి ఆధారపడి ఉంటాయి. తల్లి, ఇప్పుడు నువ్వు వినబోతున్న శుభవార్త ఏంటి అంటే కనుక నువ్వు చేసిన మంచి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ మంచి కర్మల రూపంలో నువ్వు ఎదురు చూస్తున్నటువంటి ధనం అనేది నీ ఇంట అడుగు పెట్టబోతోంది. నువ్వు ఏవైతే కర్మలు మంచివి చేసి ఉన్నావో వాటికి ఫలితం అనేది నీకు అందబోతోంది తల్లి. కనుకనే నువ్వు ఆ యొక్క ధనలక్ష్మిని ఇంట అడుగు పెట్టిన తరువాత ఖచ్చితంగా నువ్వు నోరు తీపి చేసుకోవాలి. అలా కాకుండా ధనలక్ష్మి వచ్చేటప్పుడు అది ఎలా వస్తుందో, ఎటు నుంచి వస్తుందో అని చెప్పి తెలియకుండా నిర్లక్ష్యం చేసుకుని దాన్ని కనుక నువ్వు చేజార్చుకున్నావు అంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ నువ్వు జన్మనెత్తాల్సిందే. ఎందుకో తెలుసా? అదృష్టం అనేది ఒక్కసారి మాత్రమే తలుపు తడుతుందమ్మా. అది ఏదో ఒక రూపంలో తలుపు తడుతుంది. నువ్వు అలర్ట్గా ఉండాలి. నువ్వు ఏ అవకాశాన్ని వదులుకోకుండా ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగపరుచుకోవాలి. అలా సద్వినియోగపరుచుకోగలిగితేనే నీ జీవితంలో ప్రతిదీ కూడా నీ వద్దకు వచ్చి చేరుతుంది. అర్థమవుతుంది కదా తల్లి. మరి ఈరోజు దుర్గమ్మ తల్లి అందించాలి అనుకుంటున్నటువంటి శుభవార్త ఏమిటో మనం తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు ఈ సందేశం మనందరికీ కూడా గొప్ప నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది, నచ్చింది, అర్థమైంది అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఓ చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరి తప్పకుండా మీరు ఇచ్చిన ఈ లైక్ అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది. తప్పకుండా అమ్మ బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన అమ్మ